మీరు గమనించిరో లేదు, ఈ నడుమ పెట్రోల్ రేట్లు పెరుగుడన్న ముచ్చటే లేదు. మోడీ సారు మూడో పారి ప్రధాని కుర్చీలో ఊకున్న కాంచెలి రేట్ అట్లనే ఉంటుంది. ఆ నడుమనైతే టక్క వెంచి ఓట్ల ముంగట ట్యాక్స్ తగ్గిస్తే ఎంతకంతే ఆసరనుకున్నారు. ఇక సూషి ఎప్పుడో ఒక పారి గట్టిగానే పెంచుతారని అందరు అనుకుంటునే అలా గి సల్లటి ముచ్చట్లు వినబడుతున్నాయి. ఇప్పుడు లీటర్ పెట్రోల్ ఎంత రేటుందో ఎరికేనా? హే గవన్నీ మేమేడ పట్టించుకుంటాం. పోతుమి 100దో 200దో కొట్టుమంటి వస్తుమి అంటుండొచ్చు ఎక్కువ మటుకు. అప్పట్లెక్క ఎక్కుడు దిగుడు ఉంటేనేమో మీటర్ మీద నజరేద్దురు. రేపు కొట్టిచ్చిన్నాడు చూడుర్రి, పెట్రోల్ 107, డీజిల్ 95 రూపాయలు నడుస్తాంది. 9 నెలల కాంచి పైసా వెరగలే దిగలే. కానీ ఇప్పుడు పక్కా తక్కువైతుందని ప్రచారం అయితే జోరుంది ఢిల్లీలా. పండుగ సీజన్ నడుస్తుంది కాబట్టి ఇదే మోకాల రేటు తగ్గిస్తారని చాలా మంది అంటున్నమాట. దునియా మార్కెట్ల సుతా పెట్రోల్ డీజిల్ అగ్గువైందట. ఆడ వెరిగితే పెంచినప్పుడు ఆడ తగ్గితే కూడా తగ్గించాలి కదా మరి. హే గట్లేం లేదు, మహారాష్ట్ర హర్యానాల అసెంబ్లీ ఓట్లున్నాయి కాబట్టి దించుతారని కొందరు అంటుర్రు. హేదన్న గాని అబ్బా, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తే చాలని చాలా మంది ఆశతోనున్నారు. అప్పుడెప్పుడో ఓ 2 రూపాయలు తగ్గించిర్రు. కానీ ఈ ట్యాక్స్ల మీదనే సెంటరోళ్లకు స్టేటోళ్లకు మస్తు ఆమ్దాని వస్తదుల్లో. ఇయాల రేపు ఇంటికో బండి గల్లీకి 10 కార్లాయే. మార్కెట్ల ఏది కొన్నా 10ో 10కో డిస్కౌంట్ అడుగుతాం. ఆఫర్లు ఉంటాయి గానీ ఆన్లైన్ లో తెచ్చిస్తారు గానీ ఇది ఇట్లా కాదాయే, ఫిక్స్డ్ రేటు. హిగేముంది వాళ్ళకు పైసలే పైసలు. ఇంత పెద్ద దేశంలా ఇన్ని గనం కార్లు, బండ్లు, బస్సులు, ఆటోలకు దినం ఎన్ని లక్షల లీటర్లు పోస్తారో, ఎంత పైకం కమాయిస్తుర్రో. దునియా మార్కెట్ల రేట్లు దిగినందుకు జర మన కడసుత ఎక్కువ తగ్గించి పుణ్యం కట్టుకోరి సార్లు.